డీటెయిల్ చూస్తే స్థానిక సంస్థలలో బీసీలకు కల్పించిన 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్తో బీసీ ఐక్య సంఘాల వేదిక ఇచ్చిన రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ప్రశాంతంగా కొనసాగింది. గోదావరికని బస్ డిపోలలో బస్సులు నిలిచిపోయాయి. మరోవైపు వర్తక వాణిజ్య సంఘాలు సైతం బంద్లో పాల్గొన్నాయి. జిల్లాలోని ప్రైవేట్ విద్యాసంస్థలు సెలవు ఇచ్చారు. బంద్కు అధికార కాంగ్రెస్ పార్టీతో సహా బీఆర్ఎస్, బీజేపీ, వామపక్షాలు, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉన్నదంటే హత్యలు చేసి వాళ్ళ సంతాపం ప్రకటించేటువంటి సంస్కృతి కాంగ్రెస్ పార్టీ. ఆనాడు రాహుల్ గాంధీ చెప్పిన విషయాలు ఎవరెంతుంటే వారికంతా అని, రేవంత్ రెడ్డి ఏమో కామారెడ్డిలో 42% బీసీలకి రిజర్వేషన్ ఇస్తామని చెప్పి బీసీ డిక్లరేషన్ చేసి ఇవాళ మాట తప్పి బీసీ వర్గాలని మోసం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ని తప్పకుండా రేపు వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ సమాజం కర్రు కాచి వాత పెడుతుందనేటువంటి విషయాన్ని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈనాడు ఏదైతే 42% బీసీల రిజర్వేషన్ హక్కుల కోసము ఈరోజు బీసీ జేఏసీ బంద్ను తెలంగాణ వ్యాప్తంగా బంద్ ప్రకటించడం, దానికి పూర్తిగా భారతీయ జనతా పార్టీ వారికి మద్దతు తెలపడం జరిగింది. అందులో భాగంగానే మరి నిన్న మొన్న కూడా వ్యాపారస్తులందరినీ గోదావరికని పట్టణంలో ఉన్నటువంటి రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని బీసీ సంఘాల, దళిత సంఘాలు కూడా అందరూ కూడా ఈరోజు ఈ ఉద్యమానికి మద్దతు తెలపడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు బీసీ సంఘాలు మరి వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఈరోజు ఇస్తుంది. ఈరోజు ఏదైతే చట్టసభల్లో 42% బీసీలకు కేటాయించిన సవరించి మరి ఏదైతే గవర్నర్ ఆమోదకు పంపితే ఓ చత్తు దద్దమ్మ గవర్నర్ గారు బీజేపీగా ఒక నిచ్చగా వివరించే వ్యక్తి గవర్నర్ గారు, మరి ఏదైతే ఆయన బీజేపీ అనే వ్యక్తి ఆ బిల్లును పాస్ చేయకుండా మరి కోర్టుకు పంపించకుండా దాన్ని ఆయన దగ్గర పెట్టుకుంటే కరెక్ట్ కాదు. ఏదైతే సుప్రీంకోర్టులో కూడా మేము కేసు వేయడం జరిగింది, మరి ఆ కేసు కూడా కొట్టడం జరిగింది. ఇది కేవలం బీసీలకు అన్యాయం చేసేందుకే ఇదంతా బీజేపీ పార్టీ చేస్తుంది. కనుక ఖచ్చితంగా బీసీ సంఘాలు అన్ని పార్టీలు కూడా కలిసి రావాలని చెప్పి మరి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి భారతదేశంలో ఒక ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకొని బీసీలంతా ఏకమైతే దాదాపుగా 60% భారతదేశంలో బీసీలు ఉన్నారు. కాబట్టి ఎప్పుడు కూడా అగ్రవర్ణాలకే రాజ్యం కాకుండా బీసీ వర్గాలకు కూడా రాజకీయంగా, విద్యాపరంగా, అన్ని పరంగా కూడా వాళ్ళకు లబ్ధి చేకూర్చే విధంగా చేయాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి